మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ఉదయకాలపు ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. మరి ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మరియు పాస్టర్ గారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల రోజులు కదా, 30 రోజులు, ఇది లాస్ట్ రోజు మనకి. నవంబరు 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనం ఉదయకాలపు ఆరాధనలో దేవుణ్ణి స్తుతించాము, గణపరిచాము. మనం ఎందు నిమిత్తము ఈ నెల రోజులు మనం ఏర్పాటు చేసుకున్నామో, ఎందుకొరకు మనము ఈ ఆరాధన చేస్తున్నామో అనేది మనం గమనిస్తే క్రీస్తు పుట్టుక గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే బైబిల్లో మనకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో పుట్టేశారు. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయారు. తిరిగి మళ్ళీ లేచి ఆయన ఆరోహణమయ్యి తండ్రి కృపాసన కూర్చున్నాడు. మరి ఆయన ఆరోహణమయ్యి తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మనం ఈ బైబిల్ని మనం చూసుకోవాలి, దీన్ని పాటించాలి అని మనం ఆలోచిస్తే, ఆయన ఏమై ఉన్నాడంటే మరలా రెండోసారి రానై ఉన్నాడు. అందుకొరకే కదా ఆయన వచ్చి మనల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడంట, ఆయన ఉండు స్థలానికి తీసుకుని వెళ్ళాలి. మరి ఆయన ఉండు స్థలానికి తీసుకుని వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఉండగా మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా జీవించాలి, మనం ఏ పనులు చేస్తే మనము ఆయనలో ఉండే స్థలానికి మనం వెళ్ళగలుగుతాము అనే దాని మీద మనము మన మనస్సు నుంచి ఆ పనులు బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించాలి. మనకి అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో ఒక సంఘం కనిపిస్తుంది. అదే సంఘం బెరియా సంఘం అనేది కనిపిస్తుంది. ఆ సంఘం వాళ్ళంట పౌలు శీలలు చెప్తున్నప్పుడు వాళ్ళు లేఖనాల్ని పరిశోధించి అలాగా ఉన్నాయో లేవో అని చూసుకుని వాళ్ళ జీవితంలో దాన్ని అవలంబించారు. అలాగే ఈ ఉదయకాలమందు ఇక్కడి నుంచి నేను చెప్తున్న నా మాటలు కూడా, మీరు లేఖనాల్ని పరిశోధించండి. లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అనేది ఆలోచించి, లేఖనానుసారంగా ఉంటే దాన్ని మరి జీవితంలో పాటించడానికి చూడండి, లేకపోతే దాన్ని వదిలేయండి. క్షమించండి నన్ను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, మా ప్రియ పరలోకపు రాజా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలమందు తండ్రి నేను ఆరాధించటానికి మేమందరం ఇక్కడ చేరుకూడి ఉండగా, మీ బిడ్డలకు ప్రభ ఏ మాటలు అవసరమో ఆ మాటలను మీరు తెలియపరచండి. మీరు నాలో ఉండి మీరు మాట్లాడి మీ బిడ్డల హృదయాల్ని మీరు తెప్పరల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇక్కడ యేసుక్రీస్తు మనకేం చెప్తున్నాడంటే, అంజూరపు చెట్టుని ఒక ఉపమానంగా మనకు తీసుకుని చెప్తున్నాడు. ఏంటి అంజూరపు చెట్టుని గురించి అని సెర్చ్ చేస్తే, ఈ అంజూరపు చెట్టు అంట ఇసుక నేలల్లో ఎడారిలో పెరుగుతుందంట. ఇది 7 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి చాలా తక్కువ నీరు అవసరం, ఎక్కువ నీరు అవసరం లేదు. ఈ కాయలో 30 నుంచి 1600 విత్తనాలు ఉంటుందంట ఆ అంజూరపు చెట్టు కాయలో. అంతేగాక ఇది 200 సంవత్సరాలు ఫలాలు ఇస్తుందంట. 200 సంవత్సరాలు ఫలాలు ఇస్తుంది. ఇది 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఫలాన్ని ఇవ్వదంట. మొట్టమొదట 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఫలాన్ని ఇవ్వదు. కానీ ఆ తర్వాత నుంచి 4వ సంవత్సరంలో 3 కిలోలు, 5వ సంవత్సరంకి వచ్చేలేకి 6 కిలోలు, 7వ సంవత్సరంకి వచ్చేలేకి 9 కిలోలు, అట్లాగా అది ఫలాల్ని
ఎక్కువగా ఇస్తూ సంవత్సరానికి దిగుబడి జరుగుతూ ఉంటుందంట. ఇది మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు ఈ అంజూరపు ఫలాలు అనేది అది ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే వసంతకాలము వస్తున్నప్పుడు ఆ చెట్టు ఆకులన్నీ రాల్చేసుకొని ఆ చిగురుతో పాటు కాయలు కూడా వస్తాయి అంట. ఆ ఆగస్టు సెప్టెంబరు ఆ ప్రాంతంలో జూలై ఆగస్టు వచ్చినప్పుడు ఆ ఫలాలు పరిపక్వం చెంది 3 కాపులు కాస్తుందంట. మార్చి ఏప్రిల్లో ఒక కాపుగా, జూలై ఆగస్టులో ఒక కాపుగా, ఆ తర్వాత వచ్చే కాపు దాన్ని ఎండు ద్రాక్షలాగా ఉంచుకోవటానికి దాన్ని కొయ్యరంట, అట్లానే వదిలేస్తారంట. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అంజూరపు చెట్టును చూడండి, అది చిగురుస్తున్నప్పుడు ఏ కాలం వస్తుందని చెప్తున్నాడంట? వసంతకాలం వస్తుందని చెప్తున్నాడు. ఎందుకు? ఆ కాలము సమీపించే కొలది మీరు మరి జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. ఆ కాలము ఏ కాలం వస్తుంది? మీరు 24వ అధ్యాయము, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 14, 15, 20 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది, యుగ సమాప్తి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు. ఏమంటే చెప్తున్నాడు? రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, కరువులు, భూకంపాలు, అర్థమైందా? ఇవన్నీ వస్తాయి, అయినప్పటికీ మీరు కంగారు పడద్దు. ఇవన్నీ శ్రమలు రావాల్సి ఉన్నదే, వస్తుంది. అయితే ఒక నాశన పురుషుడు కూడా వస్తాడు, అతడు దేవాలయంలో ఆ విగ్రహాన్ని పెడతాడు. అయినప్పటికీ కూడా మీరు భయపడకండి, మిమ్మల్ని అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తాడు. అదిగో యేసు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అడవిలో ఉన్నాడు అని అంటారు. ఇవన్నీ జరుగుతాయి. అవే కాకుండా కూడా నోవాహు కాలంలో ఏ విధంగా ఉన్నదో, లోతు కాలంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో, అటువంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు మీరేం ఆలోచించాలి? యేసుక్రీస్తు ఈ లోకానికి 2వ రాకడగా వస్తుందని మీరు గమనించుకోవాలి అని యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్తున్నాడు. ఈ 2వ రాకడ గురించి ఒక నిరీక్షణ అనేది మనకు లేకపోతే మనం భక్తి చేయటం వల్ల ఉపయోగం లేదు, వ్యర్థమైంది. మనం ఎందుకు చేస్తున్నామంటే యేసుక్రీస్తు మళ్ళా ఈ లోకానికి వస్తాడు, ఈ లోకం నుంచి మనల్ని, ఆయన పరిశుద్ధులని, ఆయన ఇష్టలైన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు అన్న ఒకే ఒక్క కారణం చేత మనం ఈ భక్తి మనం చేస్తున్నాము. అట్లానే చూసినట్టయితే ఏ విధంగా అయితే సమీప ద్వారం దగ్గర ఉందని మన మత్తయి సువార్త 24:33 చూసినట్లయితే ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుచుట్టు చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు. మరి ఈ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన పరిస్థితులన్నీ ఇప్పుడు జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, ఒక దేశం మీద ఒక దేశం వస్తుంది, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. మనం ఎక్కడో వినేవాళ్ళమి, ఆ టిబెట్ ప్రాంతంలోనూ అటువైపు భూకంపాలు వచ్చినాయి అని. ఇప్పుడు మనకు కూడా వచ్చేస్తున్నాయి భూకంపాలు కదా. విజయవాడలో ఒక నెల క్రితం కూడా విజయవాడలో భూకంపం వచ్చిందని మన వార్తల్లో విన్నాం. ఇవన్నీ దేనికి సూచనలు అంటే యేసుక్రీస్తు 2వ రాకడికి సూచనలు. ఇట్లానే ఈ విధంగా ఈ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని మనం ఏం చేయాలి? మరి జాగ్రత్తతో, మరి భయముతో యేసుక్రీస్తుని మనము ఆయన ఏం బోధించాడో ఆ బోధనని మనము పాటించాలి. అప్పుడే ఇక్కడే ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి. చూడండి, 5వ అధ్యాయము 21 నుంచి చదివి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలాను కనెను. హానోకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను చాలమ్మ. చూడండి, హానోకు 60 ఏండ్లు బ్రతికాడంట, 65 ఏండ్లు. ఆ తర్వాత ఎవరు పుట్టారంట? మెతుషల పుట్టిన తర్వాత హానోకు దేవునితో నడవటం మొదలుపెట్టాడు. మరి అంతకుముందు నడిచాడా? నడిచినట్టు మనకు బైబిల్లో కనపడతలా. 65 సంవత్సరాలు అతని జీవితకాలంలో మొదటి 65 సంవత్సరాలు
దేవునితో నడిచినట్టుగా మనకు కనిపించదు. కానీ ఎప్పుడైతే మెతుషలా పుట్టాడో అప్పటి నుంచి దేవునితో నడవటం మొదలుపెట్టాడు. అంటే ఆ ముందు 65 సంవత్సరాలు మనగలాగానే ఆదివారం భక్తి చేసి ఉంటాడేమో, మనకలాగానే నామకార్థంగా ఉండి ఉంటాడేమో. కానీ ఎప్పుడైతే మెతుషలా పుట్టాడో దేవునితో నడవటం మొదలుపెట్టాడు. ఎందుకు మెతుషలా పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే మెతుషలా అనే అర్థం ఏంటంటే ఇతను చనిపోయిన తర్వాత జలప్రళయం వస్తుంది అని అర్థం అంట. మెతుషలా అంటే ఇతను చనిపోయిన తర్వాత జలప్రళయం వస్తుంది అని అర్థం. ఎప్పుడైతే దేవుడు ఆ హానోకుకు వచ్చి ఇదిగో నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి మెతుషలా అని పేరు పెడతావు, ఆ పేరుకు అర్థము ఇదిగో ఇది, ఇతను చనిపోయిన తర్వాత జలప్రళయం వస్తుంది అనగానే ఏమొచ్చింది? హానోక్కి భయం వచ్చేసింది. ఎప్పుడు ఆ మెతుషలానే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో తెలియదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎప్పుడు చనిపోతే జలప్రళయం వస్తుందో తెలియదు. అందుకని భయంతో ఏం చేశాడు? ఆ రోజు నుంచి దేవుణ్ణి వెంబడించటం మొదలుపెట్టాడు, ఆయనతో నడవటం మొదలుపెట్టాడు. అందుకనే హానోకు మరణం చూడకుండానే కొనుపోబడెను అని ఉంది. చూడండి ఏ విధంగా, ఎట్లాగా మరి ఏ విధంగా మనం నిజంగా అది జరిగిందా, ఏ విధంగా జరిగింది అని మనం చూస్తే మనం గమనిస్తే ఆది కాండము అది మెతుషలా కంట 187వ సంవత్సరం అప్పుడు లెమేకు పుట్టాడంట. అంటే అప్పటికి లెమేకు పుట్టినప్పుడు మెతుషలాకి ఎన్ని సంవత్సరాలు? 187 సంవత్సరాలు. లెమేకుకు 182వ సంవత్సరం అప్పుడు నోవాహు పుట్టాడంట. అంటే అప్పుడు మెతుషలాకి ఎన్ని సంవత్సరాలు అయింది? 187 ప్లస్ 182 అంతా 369 సంవత్సరాలు. నోవాహు పుట్టిన తర్వాత 600 సంవత్సరాలకి జలప్రళయం వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలకి? 600 సంవత్సరాలకి. మీరు ఆది కాండము 5వ అధ్యాయము 32 చూస్తే, ఆ తర్వాత 11:10 చూస్తే అక్కడ ఉంటుంది. అది నోవాహుకు 600 సంవత్సరాలు, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు? 369. 369 ప్లస్ 600 ఎంత? 969. మెతుషలా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. మెతుషలా చనిపోయిన తర్వాత ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. చూడండి దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనకి కనిపిస్తుందో. ఆయన వాక్కు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. 969 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత ఈ భూమి మీదకి ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. అందుకే నోవాహు హానోకు మెతుషలా అని ఎప్పుడైతే దేవుడు పేరు పెట్టాడో దేవునితో నడవటం మొదలుపెట్టాడు, ప్రారంభించాడు. అంటే దేవునితో ఉన్నటువంటి రోజు ఉదయాన్నే వచ్చి దేవుడు మీరిద్దరం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారా? లేదు. ఆయన ఏం చెప్పాడు? ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, ఆయన ఆజ్ఞలను పాటించాడు. ఆయన ఏదైతే చెప్పాడో చేయమని చెప్పాడో ఆ మాటలన్నిటిని కూడా పాటించాడు. కాబట్టి ఆయన మరణాన్ని చూడకుండా వెళ్ళాడు. ఇప్పుడు మనకు కూడా ఈ గ్రంథంలో మన ఈ లోకంలో ఉండగా ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఉండగా మనం ఏ విధంగా మనం జీవిస్తే మనం దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలోకి వెళతాము అనేది అనేక విషయాలు ఈ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. ఈ నెల రోజులు మనం పాటించాము, మనం చదువుకున్నాం, మనం విన్నాము, ఎన్నో ప్రసంగాలు విన్నాము. మరి ఈ చివరి రోజున, ఈ అడ్వెంట్ కాలపు ఉదయకాలపు ఆరాధన చివరి రోజున వీటన్నిటినీ మనము నెమరు వేసుకుంటూ దేవుని దగ్గర ఉండటానికి ఏ విధంగా మనం ఉండాలి అనేది చూస్తాడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14 చదివితే అక్కడ ఒక ఖంజూరపు చెట్టు మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా
అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక అంజూరపు చెట్టు దేవుడు మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్తూ ఉండగా దూరం నుంచి చూసినప్పుడు ఆకులు కలిగిన అంజూరపు చెట్టు కనిపించిందంట. అతను వెళ్ళి ఆ వెతికి చూసినప్పుడు అక్కడ ఏమి లేవు, ఆ చెట్టుకి ఆకులు తప్ప పండ్లు లేవు. మరి ఎందుకు? అది అంజూరపు కాలం కాదు కదా, అక్కడే రాసింది దేవుడు స్పష్టంగా. అది అంజూరపు కాలం కాదు, పండ్లు లేవు, కానీ దేవుడు దానిని శపించాడు. ఎందుకు అంటే మన ముందు వాక్యము మనం చదువుకుంటే మత్తయి సువార్త 24:32లోనే వసంతకాలం వచ్చినప్పుడు ఏముంటుందంట, అది చిగురుస్తుంది అంట. అంటే ఆ చిగురుతో పాటు ఆకులతో పాటు చిన్న చిన్న పిందులుగా ఆ కాయలుగా అనేది వస్తే ఆ వసంతకాలం వెళ్ళే లోపున అది ఫలిస్తుంది. అంటే ఆకులు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? అంజూరపు చెట్టుకి ఫలాలు ఉన్నాయి అని అర్థం. ఆకులు ఉన్నాయి అంటే ఫలాలు ఉన్నాయి అంటే ఆకులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి, ఎంతో పచ్చగా ఉన్నాయి, ఎంతో అంటే అందంగా కనిపిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు వెళ్ళి దాన్ని వెతికినప్పుడు అక్కడేమి లేవు, ఫలాలు లేవు. ఇది మనకు సాదృశ్యంగా ఉన్నది ఈ ఉదయకాలమందు. మనం ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నప్పటికీ మన ఈ లోకంలో మనుషులకి పెద్ద భక్తిపరులమనో లేకపోతే ఇంకోటనో అదో ఇదో అని చూసుకున్నప్పటికీ, కానీ దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఏం చూసే దేవుడు? హృదయంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన వచ్చి మన ఫలాలను మనం చూసినప్పుడు, మన హృదయంతరంగంలో తొంగి చూసినప్పుడు ఆ ఫలాలు లేకపోతే మనం శపించబడిన వారము అవుతాం. మన ఆకులు ఎంత పచ్చగున్నవి, ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికేమనేది దేవుడు చూడడు. కానీ మన హృదయంతరంగంలో మన ఫలాలు ఉన్నాయా లేవా, ఆ ఫలాలను మనం ఫలిస్తున్నామా లేదా అనేది చూస్తాడు. ఫలించని ప్రతి కొమ్మని ప్రతి చెట్టుని ఏం చేస్తాడంట, నరికి అగ్నిలో వేస్తాడు. గలతీ 5:22 చూపించినట్లుగా అక్కడ 9 ఫలాలు మనకి ఆత్మఫలాన్ని వస్తాయి. ఏంటవి ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలాలు కానీ మనలో లేకపోతే, ఈ ఆత్మఫలాలు కానీ మనలో లేకపోతే, మనం ఎంత పచ్చగా ఎంత గొప్పగా ఆకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ వెతికినప్పుడు ఆ ఫలాలు లేనప్పుడు మనం శపించబడేవన్న వారు అవుతాం. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమందు మనం ఈ నెల రోజుల నుంచి మనం నేర్చుకున్న పాఠాలని మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నామా లేదా, మన హృదయంలో ఆత్మఫలాలు ఫలిస్తున్నాయా లేవా, ఆయన కొరకు మనము వచ్చేంత వరకు చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మన పడిపోయిన స్థితిని చూసే దేవుడు కాదు. ఆయన ఏదంట, లేచే స్థితిని చూసే దేవుడు. నా ప్రియ కుమారుడా కుమార్తె, నువ్వు ఎప్పుడు లేస్తావు అని ఆయన దినమల్లా చేతులు చాచి ఆయన ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుల్లో కూడా అంతే కదా. ఆయన తప్పిపోయి వెళ్ళిపోయి ఆ నాస్తంతా కుమారుడు నాశనం చేసుకుని మొత్తము పందులు తినే పొట్టు తిని వస్తున్నప్పుడు ఆ తండ్రి మేడ మీద కూర్చుని దినమెల్లా ఎదురు చూస్తున్నాడంట. అల్లంత దూరంగా ఉండగానే ఏం చేశాడు? కుమారుడు పరిగెత్తాడా, తండ్రి పరిగెత్తాడా? తండ్రే మెట్లు తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకొచ్చి ప్రశస్తమైన వస్త్రాలు, ఆ ఉంగరాన్ని ఇచ్చి వారసుడిగా ప్రకటించాడు. నువ్వు ఇప్పుడు దాకా ఎంత నాశనం చేసావు, ఎంత టైం వేస్ట్ చేసావని దేవుడు అడగట్లేదు కుమారుణ్ణి. ఆయన దగ్గరకు వస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. మనం ఒక్కడుగు ముందుకేస్తే దేవుడు 10 అడుగులు మన వైపు రావటానికి ఈ ఉదయకాలం ముందు సిద్ధంగా ఉన్నాడు. ఈ నెల రోజులు మనము విన్న బోధనల్ని మన హృదయాలకి, మన జీవితాలకి మనం అన్వయించుకుని యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి ఆయన కొరకు ఎదురు చూసి ఆయన ఏమైతే చెప్పాడో, ఏ బోధలైతే, ఏ వాక్యం అయితే మనకు ఉదించాడో దాన్ని మనము చేయించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమందు ఇటువంటి కృప దేవుడు మనకు కలుగజేయనుగాక. ఆమేన్.